హుజరాబాద్ నియోజకవర్గం నుంచి ఈటల రాజేందర్ సంబంధించినటువంటి వర్గీయులు మొత్తం కూడా హుజరాబాద్ లో ఈ రోజు బయలుదేరారు. దరిదాపు 50 నుంచి 100 కార్లలో బయలుదేరారు. సో వాళ్ళు మరి కాసేపట్లోనే ఈటల రాజేందర్ ఇంటికి చేరుకోబోతున్నారు. అయితే ఈటల రాజేందర్ ఇంటికి చేరుకోవడం ఈటల రాజేందర్ తో చర్చల కోసం కాదు, ఈటల రాజేందర్ తో వాదించడం కోసమే ఈటల రాజేందర్ ఇంటి ముందు ఒక రకమైనటువంటి ధర్నా నిరసన వ్యక్తం చేయడానికి వాళ్ళంతా వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఆయన నమ్ముకొని పార్టీలోకి వచ్చాం, ఆయనతో పాటు ఉద్యమంలో ఉన్నాం. బట్ ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. మరోవైపు జిల్లాల వారీగా, మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా కమిటీలు కూడా వేయబోతున్నారు. అట్లాంటి కమిటీల్లో హుజరాబాద్ నియోజకవర్గంలో అక్కడ ఎక్కడ కూడా ఈటల రాజేందర్ సంబంధించినటువంటి వర్గీయులను కమిటీల్లో తీసుకోకపోవడం కూడా నిజానికి ఇది హుజరాబాద్ నియోజకవర్గంలో కొంత అలజడి రేపుతోంది. సో ఇట్లాంటి నేపథ్యంలోనే అక్కడ కీలక నాయకులు మొత్తం కూడా కీలక నాయకత్వం రాజీనామా దిశగా అడుగులు వేస్తున్నారు. మేము రాజీనామా చేయాలా, మా పరిస్థితి ఏమిటి, లేదంటే మీరు కూడా మాతో పాటుగా ఉంటారా, ఏదైనా కానీ మీతోనే తేల్చుకుంటామని చెప్పేసి ఈరోజు ఈటల వర్గీయులు మొత్తం కూడా ఈటల రాజేందర్ షామీర్పేటలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ నివాసానికి చేరుకుంటున్నారు. ఇప్పటికే గౌతమ్ రెడ్డి అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో, కన్వీనర్ ఎవరైతే ఉన్నారో, గౌతమ్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఒక్కసారిగా హుజరాబాద్ బీజేపీలో ముసలం పుట్టిందని చెప్పాలి. నిన్న రాత్రి కూడా అంతర్గత సమావేశాలు హుజరాబాద్ లో జరిగాయి. సో గత 3-4 రోజులుగా అవే పరిస్థితి జరుగుతున్నాయి. మొన్న మధ్య బండి సంజయ్ కూడా సైకిల్ పంపిణీ కార్యక్రమానికి హుజరాబాద్ నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు కూడా ఈటల రాజేందర్ను ఉద్దేశించి పరోక్షంగా కొన్ని మాటలు మాట్లాడారు. ఏ నియోజకవర్గంలో లేని సమస్య హుజరాబాద్ నియోజకవర్గంలోనే ఎందుకు వస్తుంది అన్నది ఆయన చేసినటువంటి కామెంట్. తనను ఓడించడానికి ఇక్కడి నుంచే కొంతమంది ప్రయత్నాలు చేశారు, వాళ్ళ పేర్లు బయట పెట్టాలంటూ కూడా పరోక్షంగా ఈటల వర్గీయుల్ని, ఈటల రాజేందర్ ని ఉద్దేశించి బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ తర్వాత ఒక్కసారిగా హుజరాబాద్ నియోజకవర్గం బీజేపీలో ముసలం మొదలైంది. మరోవైపు ఈటల రాజేందర్ కు బీసీ నాయకుడు అన్నటువంటి ఒక బలమైనటువంటి పేరు కూడా ఉంది. దాంతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు అన్నటువంటి ఒక సెంటిమెంట్ కూడా ఈటల రాజేందర్కు ఉంది. అట్లాంటి ముఖ్యమంత్రి స్థాయి నేతను పట్టుకొని భారతీయ జనతా పార్టీ పక్కన పెట్టడం కూడా ఈటల వర్గీయులకు ఎక్కడ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. సో మరోవైపు ఇటు జీర్ణించుకోలేకపోవడం ఒకటి, ఈటల రాజేందర్ కు అధ్యక్ష పదవి ఇవ్వకపోవడంతో పాటు కేబినెట్ లో కూడా ఎక్కడ కూడా ఒక బెర్తిస్తా ఉన్నటువంటి హామీ కూడా ఇప్పటి వరకు లేకపోవడంతో ఈటల కూడా కేంద్రానికి లేఖ రాసినట్టుగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. భారతీయ జనతా పార్టీలో ఏం జరుగుతోంది, ఎందుకు బీసీలు దూరం అవుతున్నారు, సో తన వెనకాల జరుగుతున్నటువంటి కుట్రకోణం ఏంటి, ఇవన్నీ కూడా కేంద్ర అధిష్టానానికి ఈటల రాజేందర్ లేఖ రాసినట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు ఈ మధ్య కాలంలో కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా పార్టీ సర్వనాశనం అవుతోంది అన్నటువంటి కామెంట్ చేయడం, అంతకుముందు రాజా సింగ్ పార్టీ అసలు అధికారంలోకి రాకపోవడానికి కారణం కూడా బీజేపీ నాయకులే, ఇందులో ఉన్నటువంటి కొంతమంది కోవట్టులే బీఆర్ఎస్ పార్టీతో కుమ్మక్కై ఈ రోజు అధికారంలోకి రాకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం అయ్యారంటూ కూడా రాజా సింగ్ చేసినటువంటి కామెంట్స్. ఆయన రాజీనామా లేఖను పంపించడం, జాతీయ అధిష్టానం ఆ రాజీనామా లేఖను ఆమోదించడం, ఆ తర్వాత కనీసం పరిశీలన లేకుండా నన్ను సంప్రదించకుండా రాజీనామాను యాక్సెప్ట్ చేస్తారని అనుకోలేదు అని చెప్పినటువంటి క్రమంలో సో ఒక్కొక్క అడుగు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కీలక నాయకత్వం మొత్తం కూడా దూరం అవుతోంది.